నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఢిల్లీలో బీజేపీ ఎన్నికల్లో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఒక మహిళని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. అంటే ఒక మహిళని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం వెనక ఏమన్నా ఆంతర్యం ఉందా? ముఖ్య ఉద్దేశం ఏంటి? అలాగే నెక్స్ట్ ఇతర రాష్ట్రాల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతోంది? ఈ అంశాలకు సంబంధించి ఎన్నో విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఒక మహిళని బీజేపీ ఎన్నుకోవడం జరిగింది, రేఖా గుప్తా గారు. అంటే దీని వెనకాల ఏమైనా వేరే ఆంతర్యం కానీ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి ఒక మహిళని ముఖ్యమంత్రిగా చేయడానికి? ఇప్పుడు ఢిల్లీలో ఇవాళ రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేశారు. చాలా గ్రాండ్గా లాగా ఎన్డీఏ అరేంజ్ చేసిన ఒక విస్తృతమైన ఒక పెద్ద డయాస్ మీద ఎన్డీఏ లీడర్లందరూ, అంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, ముఖ్యమంత్రులు దాదాపు 20 మంది ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు వచ్చారు. ఏమంటే సెంట్రల్ మినిస్టర్సు, ఇక సరే ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా వీళ్ళందరూ మామూలే. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ, అమిత్ షాలు వాళ్ళ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఏ రాష్ట్రంలో గెలిచినా, ఏ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినా వాళ్ళు పెడుతూనే ఉండటం మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి వచ్చారు. అట్లాగే మొన్న మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రమాణ స్వీకారానికి వచ్చారు. అట్లాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇదంతా వాడిది ఒక స్టీరియో టైప్, ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ పెట్టుకున్నారు వాళ్ళు ఏమి. సో అందులో భాగంగానే ఇవాళ ఢిల్లీలో రామ్లీలా గ్రౌండ్స్లో మైదాన్లో ప్రమాణ స్వీకారం జరిగింది. రేఖా గుప్తా గారు యాక్చువల్లీ ఢిల్లీ అసెంబ్లీ అనేది ఒక హార్ట్ బెడ్. ముఖ్యంగా కేజ్రీవాల్ గత 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉండటం, అక్కడ ఆప్ పార్టీ ప్రభుత్వంలో ఉండటం, బీజేపీ వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి. సో అదొక హార్ట్ బెడ్ లాగా మారే నేపథ్యంలో బీజేపీ ఒక ఫైర్ బ్రాండ్, లేడీ ఫైర్ బ్రాండ్ని తెచ్చి అక్కడ పెట్టారు. ఓకే, అంటే వాళ్ళకి అక్కడ కేజ్రీవాల్ ఆప్ పార్టీ ఓకే, ఇప్పుడు ప్రభుత్వంలో లేకపోవచ్చు కానీ, ఓడిపోవచ్చు కానీ, ముందు అక్కడ ప్రధాన ప్రత్యర్థి కూడా ఆప్ పార్టీయే ప్రస్తుతానికి కొన్నేళ్ల వరకు. సో కేజ్రీవాల్ రాజకీయ వ్యూహాలు ఏమి, ఆయన తీవ్రత దృష్ట్యా కేజ్రీవాల్ని ఎదుర్కోవాలంటే అక్కడ ఒక కేజ్రీవాలే ఒక ఫైర్ బ్రాండ్ మనకు తెలుసు. సో అటువంటి ఫైర్ బ్రాండ్ని ఫేస్ చేయాలంటే ఇంకొక ఫైర్ బ్రాండ్ అవసరం ముఖ్యంగా. ఓకే, అంటే వజ్రంతోనే కొయ్యాలి అంటారు అలాగా. దాంతోపాటుగా ఏంటంటే ఒక మహిళకి ఇవ్వటం ద్వారా బీజేపీ, అది రాజకీయంగా కూడా బీజేపీకి ఒక పెద్ద మైలేజ్ ఏమి, ఒక మహిళా ముఖ్యమంత్రిని చేసింది అనేది. దానితో ఏంటంటే ఢిల్లీ అసెంబ్లీ ఈ గతంలో కూడా మహిళా ముఖ్యమంత్రులు చేశారు. లేట్ 90s బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ గారు కేవలం 2-3 నెలలే అయినప్పటికీ కూడా ఆవిడ ముఖ్యమంత్రిగా చేశారు ఏమి. తర్వాత షీలా దీక్షిత్ కాంగ్రెస్ నుంచి దాదాపు 3 సార్లు అనుకుంటాను ఆవిడ ముఖ్యమంత్రి చేశారు. ఆవిడ బాగా పాతుకుపోయింది అక్కడ. ఆవిడ ఎంతగా పాతుకుపోయినారంటే ఆవిడ పరిస్థితి చూసి సోనియా గాంధీ గారు ఏమి చివరిసారి ఆవిడ ముఖ్యమంత్రి అయినప్పుడు దాదాపు 15 రోజులు పట్టింది ఆమెకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటానికి ముఖ్యమంత్రిగా. వెయిటింగ్ లిస్టులో పెట్టినంత పని అయిపోయింది అనమాట. అంటే అక్కడ ఆవిడ బాగా పాతుకుపోయి అంత పరపతి సంపాదించుకున్నారు షీలా దీక్షిత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. సో గతంలో అట్లాగే మళ్ళీ ఆప్ చివరి దశలో కేజ్రీవాల్ గారు కోర్టుకు వెళ్ళి బెయిల్ మీద వచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు ఆంక్షలు పెట్టిన తర్వాత ఏమి ఆయన హీ వాజ్ ఫోర్స్డ్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగాల్సి వచ్చింది. దిగినప్పుడు అతిషి గారిని, ఆవిడ కూడా కొద్ది నెలలే ఉన్నప్పటికీ కూడా ఆవిడ ముఖ్యమంత్రి. సో ఇప్పుడు 3 మహిళా ముఖ్యమంత్రులు చేసిన ఢిల్లీ అసెంబ్లీకి ఇమీడియట్గా ఒక మహిళా ముఖ్యమంత్రిని తెచ్చిపెట్టడాన్ని బీజేపీ అది ఒక పొలిటికల్ స్ట్రాటజీగానే మనం చూడాలి. ఇక దాంతోపాటు ఏంటంటే ఈవిడ రేఖా గుప్తా అనే ఆమె ఇప్పటికిప్పుడు బీజేపీలో కొత్తగా ఎదిగిన నాయకురాలు కాదు. ఆవిడ దాదాపు 90s నుంచి, యాక్చువల్లీ 2000లో బీజేపీ పొలిటికల్ ఎరీనా మీదగా ఆవిడ వచ్చినప్పటికీ కూడా అంతకుముందు ఢిల్లీ యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా చేశారు. ఆవిడ ఏబీవీపీ, యాక్చువల్లీ బేసికల్గా ఏబీవీపీ నుంచి వచ్చారు. పైగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. అప్పటికే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కనిపించినాయి. ఆమె మల్ల యుద్ధము, కర్రసాము, కత్తిసాము అవన్నీ నేర్చుకున్న వీడియోస్.
పూర్వకాలంలో, అంటే ఆమె ఏజ్లో ఉన్నప్పుడు సంగతి. సో ఆ ఏబీవీపీలో చాలా యాక్టివ్ కార్యకర్తగా పనిచేశారు, నాయకురాలుగా పనిచేశారు. బీజేపీకి కూడా ఢిల్లీ యూనిట్ బీజేపీకి కార్యదర్శిగానో జనరల్ సెక్రటరీగానో చేశారు. సో ఆవిడ రాజకీయ ప్రొఫైల్ చాలా విస్తృతమైంది. ఆవిడేదో ఇవాటికి వాళ్ళ ఎదిగొచ్చిన నాయకురాలు కాదు ఏమండి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే పైగా కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ కాలంలో కేజ్రీవాల్ మీద చాలా తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా ద్వారా ఎదురు ఆరోపణలు చేయటం ద్వారా ఆవిడ చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. ముఖ్యంగా ఇప్పటికే కొన్ని వీడియోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కేజ్రీవాల్ మీద ఆవిడ చేసిన వీడియోలు ఆరోపణలు, అవతలకి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అంటుంటే లిటరల్లీ ఆవిడ బూతులు తిట్టిందని, అంటే అంత అగ్రెసివ్ అనమాట. ఇన్ సచ్ కైండ్ ఆఫ్ అగ్రెసివ్నెస్ ఆవిడ అవతల పార్టీని, ప్రత్యర్థి పార్టీని మీద యుద్ధం చేసేంత సమర్థవంతమైన నాయకురాలుగా ఆవిడ ఎదిగింది. అది బీజేపీ అధిష్టానం దృష్టిలో పడింది, కళల్లో పడింది. అయితే గతంలో 2 సార్లు 2015లో 2020లో కూడా 2 సార్లు పోటీ చేసింది ఆమె. పోటీ చేసింది కానీ ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల చేతిలో ఓడిపోయింది. సో ఈసారి ఫస్ట్ టైం ఆవిడ అసెంబ్లీకి గెలిచింది. సో ఫస్ట్ టైం ఎమ్మెల్యే పైగా అందులో కూడా ముఖ్యమంత్రి అయిపోయింది నేరుగా. కారణం ఏంటంటే అంటే ఆవిడ ఈ బ్యాక్గ్రౌండ్. సో ఇంకొకటి ఏంటంటే పొలిటికల్గా మహిళా నాయకురాలకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం ద్వారా బీజేపీ 2 ప్రయోజనాలు ఆశించవచ్చు. ఒకటి ఏంటంటే ఢిల్లీ ఇప్పటికే ఒక ముగ్గురు ముఖ్యమంత్రులు, మహిళా ముఖ్యమంత్రులు చేశారు కాబట్టి ఆ సీక్వెన్స్లో ఒక మహిళను పెట్టడం అదొక రాజకీయ ప్రయోజనంగా బీజేపీ భావించింది. రెండవది ఏంటంటే కేజ్రీవాల్ మీద ఆమె గత కొన్నేళ్లుగా తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేస్తూ వస్తుంది కాబట్టి మళ్ళీ కేజ్రీవాల్ పార్టీని ఎదుర్కోవాలంటే ఒక సమర్థమైన నాయకురాలు వాళ్ళకి అవసరమైంది. యాక్చువల్లీ సాహిబ్ సింగ్ వర్మని గతంలో మదన్ లాల్ ఖురానా గారి తర్వాత ముఖ్యమంత్రిగా చేసిన ఆయన కొడుకు అన్నమాట, పర్వేష్ వర్మ సంథింగ్ పేరు. ఆయన అసలు మొదట్లో ఇన్ని రోజుల నుంచి ఆయన పేరే హల్చల్ చేస్తూ వచ్చింది తెర మీద. సో గత 2 రోజుల్లో ఏంటంటే మళ్ళీ బీజేపీ వ్యూహం మార్చుకొని ఈమెను తెర మీదకి తెచ్చి ఈమెను ముఖ్యమంత్రి చేశారు. అంటే రేఖా గుప్తా గారి కంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, అంటే మహిళలు కాకుండా. బట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి మొదటిసారి గెలిచిన రేఖా గుప్తా గారిని ముఖ్యమంత్రిగా చేయడం వెనకాల కేవలం పొలిటికల్ స్ట్రాటజీ అని అనుకోవాలా? యాక్చువల్లీ ఇప్పుడు రేఖా గుప్తా గారి కంటే అనుభవం ఉన్నవాళ్ళు అంటే ఎందులో అనుభవము, ముఖ్యమంత్రులుగా ఎవరు లేరు. బీజేపీ నుంచి చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతున్నారు తప్ప గత కొన్ని దశాబ్దాలుగా అసలు బీజేపీ ముఖ్యమంత్రులు లేరుగా. సో ఢిల్లీ స్థాయిలో బీజేపీకి అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి స్థాయి లీడర్లు లేరు, ఎమ్మెల్యేలు తప్ప. ఇప్పుడు ఈవిడ కూడా దాదాపు 2020 నుంచి బీజేపీలో యాక్టివ్గా అంటే రాజకీయంగా ఇందులో ఉన్నారు. అంతకుముందు ఆవిడ స్టూడెంట్ యూనియన్ లీడరు, ఏబీవీపీ కార్యకర్త, ఏబీవీపీకి నేషనల్ లెవెల్లో ఆవిడ పదవులు చేశారు. సో ఇందులో భాగంగా ఏంటంటే వాళ్ళకి బీజేపీలో ఉన్న పరిమితమైన నాయకుల్లో అనుభవజ్ఞులు ఉన్నారు కానివ్వండి. ఢిల్లీ బీజేపీ చీఫ్ గతంలో పనిచేసిన ఒక బీహార్ నాయకుడు ఉన్నారు, ఇప్పుడు బీజేపీ చీఫ్గా పనిచేసిన వాడు ఉన్నారు. కానీ బట్ వాళ్ళకి ఏంటంటే పొలిటికల్గా ఒక లేడీని తీసుకోవటం ద్వారా, మహిళా ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం ద్వారా ఏంటంటే రాజకీయంగా డెఫినెట్గా బీజేపీ మిగతా పార్టీలా కాకుండా ఒక ప్రత్యేకమైన దానికి ఒక ప్రత్యేకత ఉన్నది అని చెప్పుకునేందుకు మేము ఢిల్లీలో ఒక మహిళని ముఖ్యమంత్రిని చేశాము అని చెప్పుకోవడానికి బీజేపీ అగ్రనాయకత్వానికి ఒక అవకాశం అన్నమాట. అది పైగా ఏంటంటే ఇక్కడ బీజేపీలో ఢిల్లీలో ఈ బనియా కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అక్కడేం పెద్దగా అధికారికమైన స్టాటిస్టిక్స్ మనకేం దొరకట్లేదు, కానీ దాదాపు 10 to 20% ఉంటారని. అంటే మన బనియాస్ అంటే అగర్వాల్స్, గుప్తాలు, బిజినెస్ కమ్యూనిటీ, మీ వైశ్యాస్ వాళ్ళు. సో ఈవిడ కూడా ఆ కమ్యూనిటీకి సంబంధించింది కాబట్టి ఆ కమ్యూనిటీని డామినెంట్ కమ్యూనిటీ నుంచి అయితే బనియాలు ఇంకా బీజేపీలో మగవాళ్ళు కూడా ఉన్నారు కానీ బట్ వాళ్ళది ఒక ఆప్షన్ ఏంటంటే లేడీని ఎన్నుకోవాలని. సో ఆ లేడీలో కూడా బనియా కమ్యూనిటీ నుంచి ఎన్నుకోవాలని అందులో భాగంగానే ఈవిడ తెర మీదకి వచ్చారు. అంటే బీజేపీ ఎప్పటికప్పుడు పొలిటికల్ స్ట్రాటజీ మార్చుకుంటూనే ఉంటుంది, సిచ్యువేషన్ బట్టి అని అర్థమైపోతుంది. మరి నెక్స్ట్ వేరే రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు రాబోతున్నాయి కదా, సో మరి అక్కడ ఎటువంటి స్ట్రాటజీతో ప్రణాళికతో ముందుకెళ్తోంది బీజేపీ అంటారు?
యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఇయర్లోనే బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయి, తర్వాత నెక్స్ట్ ఇయర్ అది బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయి. బీజేపీ ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కొన్ని వాళ్ళు ఒక కామన్ పాయింట్స్ పెట్టుకున్నప్పటికీ కూడా బేసికల్గా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అక్కడ జియోగ్రాఫికల్ అండ్ పొలిటికల్ అండ్ సోషల్ ఈక్వేషన్స్ని, పాపులేషన్లో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎవరో ఎక్కువ మంది ఉన్నారు, అటువంటి ఈక్వేషన్స్ బేస్ చేసుకునే లోకల్ స్ట్రాటజీలను ఎవాల్వ్ చేసుకొని దాని ప్రకారం పోవటం అనేది బీజేపీ ఫెనోమినా లాగా వస్తున్నది. ఎందుకంటే భారతదేశంలో గత కొన్ని దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో అక్కడ ఉన్న డామినెంట్ ఫ్యాక్టర్స్ని బట్టి ప్రాంతీయ పార్టీలు తెర మీదకి రావటం, ఆవిర్భవించటం, అవి ఎన్నికల్లో గెలుస్తూ రావటము మనం చూస్తూ ఉన్నాము. సో అందులో భాగంగా ఏంటంటే అక్కడ ప్రాంతీయత, లోకల్ స్థానికతని బేస్ చేసుకొని వ్యూహాలు రచించడం ద్వారానే ఆ ప్రాంతీయ పార్టీలను మనం అధిగమించగలము అనేది బీజేపీ ఒక నేషనల్ అవుట్లుక్. ఓకే. సో అందులో భాగంగానే ఏ రాష్ట్రం తీసుకున్నప్పటికీ కూడా అక్కడ స్థానిక అంశాలు, స్థానిక రాజకీయ పార్టీల స్థితిగతులు ఏమండి, అక్కడ కులాలు, మతాలు, ఆ రేషియోని, ఆ ఈక్వేషన్స్ని ప్రాతిపదికగానే బీజేపీ ఎక్కడికక్కడ దాని వ్యూహాలు మార్చుకుంటూ వస్తుంది. సో మరి మొదటిసారి రేఖా గుప్తా గారు ముఖ్యమంత్రి అయ్యారు. గెలవడం కూడా ఎమ్మెల్యేగా మొదటిసారే కాబట్టి ఆ స్థానం అంటే ముఖ్యమంత్రిగా ఆవిడకి ఏమన్నా ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్ళు కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయంటారా? యాక్చువల్లీ ఇప్పుడు రేఖా గుప్తా గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు ఇంకొక 6 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. యాక్చువల్లీ ఇదంతా కూడా మనం అమిత్ షా గారి టీం అని అనుకోవచ్చు. ఈ మొత్తం స్ట్రాటజీ వ్యవహారము, ఈ ఎంపిక, మంత్రులు ఎంపిక, ఇదంతా కూడా అయితే ఇన్ కన్సల్టేషన్ విత్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, అమిత్ షా గారే ఇది మొత్తం ఎవాల్వ్ చేస్తారు. సో అమిత్ షా గారి టీము ఢిల్లీలో ఇప్పుడు రూలింగ్ చేస్తుంది, చక్రం తిప్పబోతుంది. అంటే ఏంటనమాట, అమిత్ షా గారు చక్రం తిప్పుతారు. ఓకే. ఏమి ఆ బీజేపీలో ఉన్న ఒక క్రమశిక్షణ ఏంటంటే ఏ ముఖ్యమంత్రి అయినా, ఒక రాజస్థాన్, ఒక ఛత్తీస్గఢ్, ఒక మధ్యప్రదేశ్, వీళ్ళందరూ అధిష్టానం అడుగుజాడల్లో ఒక సుశిక్షితులైన క్రమశిక్షణ గల సైనికుల్లాగానే పనిచేస్తారు. వాళ్ళు ఏం చేయాలో, ఈవెన్ ఇంక్లూడింగ్ యూపీ యోగి ఆదిత్యనాథ్ సహా ఎవరైనా సరే అధిష్టానం అనుమతులు లేకుండా, ఆశీస్సులు లేకుండా వీళ్ళు ఒక అడుగు కూడా ముందుకు వేయరు. సో ఈ రకంగా చూస్తే రేఖా గుప్తా గారికి ఒక రకంగా పని సునాయాసమే. ఓకే. వాళ్ళు గైడ్ చేస్తుంటారు, ఆ ప్రకారం వీళ్ళు నడుస్తుంటుంది. ఇంకోటి ఏంటంటే అటువైపు ఉన్నది కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ, మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ అండ్ హేమీలు ఉన్నారు. అయితే వాళ్ళందరూ ఇట్లా అంత తీవ్రంగా, అంత డాషింగ్గా ఉన్నారా అంటే ప్రస్తుతానికైతే లేరని చెప్పుకోవాలి మనం. అందులోనూ ఎందుకు, ఓడిపోయినారు కాబట్టి. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు కోర్టు కేసుల్లో ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఉన్నారు. అది ఇంకా కేసులు నడుస్తున్నాయి. కేజ్రీవాల్ దగ్గర నుంచి మనీష్ సిసోడియా దాకా ఇంకా 2-3 మంత్రులు కూడా బెయిల్ మీద ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి థ్రెట్ ఏంటంటే ఆ కేసుల్లో నెక్స్ట్ ఫాలోఅప్ జరుగుతుంది. సో ఒక రకంగా రేఖా గుప్తా గారికి పెద్ద ఛాలెంజెస్ అంటూ ఏమీ ఉండవు. ఎందుకంటే అవతల పార్టీ ఏమేమి అక్రమాలు చేసింది, ఏమేమి దురాగతాలు చేసింది, అవినీతి చేసింది, అవన్నీ ఆటోమేటిక్గా మెల్లిమెల్లిగా బయటకు వస్తుంటాయి. అది డెఫినెట్గా జరిగేదే. ఇంకోటి ఏంటంటే కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎల్జీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్తో చాలా గొడవలు అవుతుండేవి పాలనాపరంగా. ఎడ్డం అంటే తెడ్డం. కేజ్రీవాల్ గారు ఒక డెసిషన్ తీసుకుంటే లెఫ్టినెంట్ గవర్నర్ దాన్ని ఆపేసేయటం, దానికి టోటల్ రివర్స్ సలహా ఇవ్వటం, ఇలా చేయమని. దానికి కేజ్రీవాల్ గారు అడ్డం తప్పటం. సో అట్లా అడ్మినిస్ట్రేషన్ ఒకనొక దశలో ప్యారలైజ్ అయిన పరిస్థితులు కూడా ఉండేవి. సో ఈ ఎల్జీనేమో బీజేపీ వాళ్ళు అపాయింట్ చేసే మనిషి అవుతారు, అక్కడేమో కేజ్రీవాల్ అపోజిషన్ పార్టీ. సో ఆ క్లాష్ అనేది ఉండేది. దానివల్ల కేజ్రీవాల్ గారు చాలా సఫర్ అయినాడు. ఆయన చాలా సందర్భాల్లో అడుగుదీసి అడుగేయలేని పరిస్థితి వచ్చింది. అందుకని నేను అసలు కొన్ని చేయలేకపోయినానని చెప్పి ఆయన అసలు ప్రధాని మోడీకి, అమిత్ షా కూడా కంప్లైంట్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు రేఖా గుప్తా గారికి ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఎల్జీ గారు కూడా సానుకూలమైన వ్యక్తే, పైగా బీజేపీ ముఖ్యమంత్రి కాబట్టి ఇక అటువంటి క్లాష్లు ఏమీ లేకుండా మొత్తానికి ఈవిడ రేఖా గుప్తా గారు ఎటువంటి సమస్యలు లేకుండా పాలించవచ్చు. కానీ ఆమె ముఖ్యమంత్రి అయినగానే చెప్పింది ఏంటంటే, ఇంక్లూడింగ్ మోడీ గారు కూడా చెప్పారు, ఢిల్లీ అభివృద్ధి కోసం ఆమె నిరంతరం పాటుపడతారు అని మోడీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె కూడా ఢిల్లీ ఇంటిగ్రిటీని కాపాడుతాను, ఢిల్లీ డెవలప్మెంట్ మీద నేను దృష్టి పెడతాను, ఇప్పటిదాకా ఎటువంటి హడ్డిల్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కరించడానికి
నేను ప్రయత్నిస్తాను అని చెప్పారు. సో ఇప్పుడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఢిల్లీ అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా ఆమెకి ఢిల్లీలోనే ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయి. మోరోవర్ ఈమె కూడా అధిష్టానంతో మాట్లాడి తను చేయదలుచుకున్న ప్రపోజల్స్ అన్నీ వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ ఆమోదం ఉంది, ఆవిడ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఇప్పుడు ఎట్లా ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎన్డీఏ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం. ఈ గత 8 నెలల్లోనే కేంద్రం నుంచి ఏపీకి ఎంత సానుకూలత వ్యక్తం అవుతున్నది. చంద్రబాబు నాయుడు గారు అడిగిందల్లా వాళ్ళు చేస్తున్నారు కదా. సేమ్ అటువంటి పరిస్థితే ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కంఫర్ట్గానే ఉంటుంది అని మనం ఆశించవచ్చు. మరి జైలు నుంచి బయటకు వచ్చి బెయిల్లో ఉన్నటువంటి కేజ్రీవాల్ గారు ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలిసిందే. మరి ఆయన సైలెంట్గా ఉంటారా? ఆ కేసుల్లో ఫాలోఅప్లు మళ్ళీ వెళ్ళి అటెండ్ అవ్వడాలు ఇవే ఉంటాయా? లేకపోతే అంటే గెలుస్తారు అన్నదాన్ని ఆయన జైలుకి వెళ్ళడం, ఆ ఇంపాక్ట్ ఎన్నికల్లో చూపడం వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. సో సైలెంట్గా ఉంటారంటారా? సైలెంట్గా అంటే ఇప్పుడు ఆయన చేయగలిగింది కూడా ఏమీ లేదు, ఓడిపోయినారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఈ ఫైర్ బ్రాండ్ ముందు ఇప్పుడు ఆయన ఫైర్ బ్రాండ్ కాదు. ఓకే, ఇప్పుడు ఆయన సైలెంట్ బ్రాండే. ఆయన ఈ హ్యాస్ టు ఫేస్ అందరూ ఆ కేసు కొలిక్కి రావాలి. ఆ కేసుకు సంబంధించి కేంద్రము ఎన్ని మలుపులు తిప్పుతుంది, ఎన్ని మలుపులు తిప్పిస్తుంది అనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామమే డెఫినెట్గా. అందుకని ఇప్పుడు కేజ్రీవాల్ గారు బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేసే పరిస్థితి అయితే లేదు. సో మరి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రేఖా గుప్తా గారు అధిష్టానం అడుగుజాడల్లో నడుస్తూ ఢిల్లీ అభివృద్ధి కోసం ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తారో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు.